గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. సో నేను కోర్స్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, మనకి సీట్స్ అన్ని బుక్ అయిపోయాయి ఆల్మోస్ట్. కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కి డిసెంబర్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరైతే డిసెంబర్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళు నాకు కాల్ చేసి డీటెయిల్స్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు మాత్రం నేను ఎలాంటి స్లాట్స్ తీసుకోవట్లేదు, మన క్లాసెస్ అన్ని బుక్ అయిపోయాయి. అండ్ బ్యాక్ టు మార్కెట్. సో రేపు మండే మార్కెట్ కాబట్టి నేను నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో, రేపటి మార్కెట్ ని. సో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి లెవెల్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి సాటర్డే సండే మార్కెట్ హాలిడేస్ ఉంటాయి అండ్ మండే మనకి ఓపెనింగ్ డే ఉంది కాబట్టి రేపు మండే కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ టు మార్కెట్. సో ఏది ఉన్నా కూడా ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి మార్కెట్కి. కాబట్టి మనం మన టైంని స్పెండ్ చేయాలి మార్కెట్తో. ఎప్పుడైతే మన టైంని మార్కెట్లో స్పెండ్ చేస్తామో, దాంతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తామో అప్పుడైతేనే మనకి మార్కెట్ అర్థమవుతుంది. అండ్ ఈరోజు మీరు టైం స్పెండ్ చేశారా లేదా అనేసి క్వశ్చన్ చేసుకోండి, ఓకే? అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో రేపటి ప్లాన్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఒకవేళ లెవెల్స్లో ఏదైనా చేంజెస్ ఉంటే, ఎందుకంటే రేపు గ్యాప్ అప్ కావచ్చు, గ్యాప్ డౌన్ కావచ్చు, ఒకవేళ లెవెల్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే నేను టెలిగ్రామ్లోనే అప్డేట్ ఇస్తాను. కాబట్టి సో టెలిగ్రామ్ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకేనా? అండ్ మీరు చూసినట్టయితే మనకి రేపటి లెవెల్స్ ఇప్పుడు మనం డ్రా చేసుకుందాం. నేను 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. సో 1 డేలో నేను చూసినట్టయితే మనకి 25,722 దగ్గర మార్కెట్ అనేది ఆగిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ కనుక 26,050 కనుక క్రాస్ అయితే నెక్స్ట్ 26,100 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా అప్ సైడ్కి మాత్రం ప్యూర్ అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే మనం 26,100 క్రాస్ అవుతేనే అప్పుడు అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది మార్కెట్లో. మీరు చూసినట్టయితే సిన్స్ 2 డేస్ నుంచి మనకి మార్కెట్ మొత్తం డౌన్ సైడ్లో ఉంది, రైట్? సో ఇక్కడ మనం ప్లాన్స్ ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు. సో రేపటి ప్లాన్ ఏంటో కూడా చెప్తాను, ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. సో నేను లెవెల్స్ని డ్రా చేసుకున్న తర్వాత 1 డే టైం ఫ్రేమ్ నుంచి 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ ఏమైనా నా లెవెల్స్ క్రాస్ చెక్ చేసుకోవాలా? ఇక్కడ నుంచి మార్కెట్ ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏమైనా నేను ఇంకేమైనా క్రాస్ చెక్ చేసుకోవాలా అని క్రాస్ చెక్ చేస్తున్నాను. వన్స్ ఒకసారి డన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో మనం టైం ఫ్రేమ్స్ చేంజ్ చేస్తున్న కొద్దీ మనకి ఏంటంటే ఇంకా బ్రీఫ్గా తెలుస్తుంది మార్కెట్ గురించి. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి బై చేయొచ్చు, ఎక్కడి నుంచి సెల్ చేయొచ్చు, ఇలా మనకి బ్రీఫ్గా తెలుస్తుంది. కాబట్టి మనం టైం ఫ్రేమ్స్ని కూడా చాలా ఇంపార్టెంట్, టైం ఫ్రేమ్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి, ఓకేనా? అండ్ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ నేను దీన్ని ఇక్కడికి తీసుకొని వస్తాను. అండ్ యా, అండ్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ అయిపోయిన తర్వాత 50 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇది మన టైం ఫ్రేమ్ అనమాట. సో మనం ట్రేడ్ ఎక్కువ 50 మినిట్స్లోనే చూస్తాం కాబట్టి 50 మినిట్స్లో క్యాండిల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్కి షిఫ్ట్ అయిపోయి 5 మినిట్స్లో ట్రేడ్ అన్న చేస్తాం. లేదు స్కాల్పింగ్ చేసేవాళ్ళు 3 మినిట్స్ ఆర్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో రేపటి ప్లాన్ ఏంటంటే మనది ఎగ్జాక్ట్లీ, సో మీరు చూసినట్టయితే ఒకవేళ డౌన్ సైడ్ రావాలి అంటే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా 25,710ని క్రాస్ అవ్వాలి. సో 710ని క్రాస్ అయినప్పుడు ఎక్కడి దాకా ఛాన్సెస్ ఉంది? 25,660 వరకే ఛాన్సెస్ ఉంది. సో స్కాల్పింగ్. సో ఇలాంటి చిన్న మూమెంటమ్స్ మనకి చూస్తున్నప్పుడు మనం స్కాల్పింగ్కే డిపెండ్ అవ్వాలి. ఒకవేళ రేపు మార్కెట్ మంచి మూమెంటమ్స్ ఉంటే నేను డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో అప్పటి వరకు మనం స్కాల్పింగ్సే యూజ్ చేయాలి. స్కాల్పింగ్ అంటే ఏంటి? లైక్ 10 to 15 పాయింట్స్ని స్కాల్పింగ్ అంటాం. కొంతమంది 5 పాయింట్స్ 3 పాయింట్స్ కూడా చేస్తారు. లాట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 5-3 పాయింట్స్ క్యాచ్ చేసుకొని బయటకు వస్తారు. బట్ అలా స్కాల్పింగ్ చేయడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు, లాంగ్ టైంలో రన్ అవ్వదు. కాబట్టి మనం ఎక్కువ పేషెన్స్ తోటి వెయిట్ చేయాలంటే ఎక్కువ పాయింట్స్ క్యాచ్ చేస్తేనే మనం ఎక్కువ పేషెన్స్తో ఉన్నట్టు మార్కెట్లో. సో అది గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ కండిషన్ బాగాలేనప్పుడు స్కాల్పింగ్ మాత్రమే చేయాలి, అది బెస్ట్ థింగ్. అండ్ ఇంకొక థింగ్ మీరు చూసినట్టయితే అప్ సైడ్కి మాత్రం డెఫినెట్గా 25,000
820 కనుక క్రాస్ అయితే 25,920 వరకు వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక బిగ్ మూమెంటం కనిపిస్తుంది కాబట్టి అప్ సైడ్కి ఒకవేళ ఈ లెవెల్ మనకి మంచి స్ట్రాంగ్గా క్లోజ్ ఇస్తే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ 25,920 కూడా క్లోజ్ ఇస్తే మనం 26,000 వరకు వెయిట్ చేయొచ్చు మార్కెట్లో. అండ్ ఇది డౌన్ సైడ్ ప్లాన్, అది అప్ సైడ్ ప్లాన్. ఒకవేళ మనకి 25,260 కూడా క్రాస్ అయిందనుకో నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు మీరు. 26,000 అంటే 25,600 వరకు వెయిట్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ అయితే 25,530 వరకు వెయిట్ చేయొచ్చు. ఇది ప్రాపర్ వ్యూ ఫర్ టుమారో. ఇది నా వ్యూ. సో మీ వ్యూ కూడా ఎలా ఉందో మీరు కూడా ఓన్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని అండ్ మార్కెట్ని ఫాలో అవ్వకుంటూ మార్కెట్తో టైం స్పెండ్ చేస్తూ ఉండండి. సో మీరు ఎప్పుడైతే టైంని మార్కెట్కి ఇస్తారో డెఫినెట్గా మార్కెట్ కూడా మీకు గుడ్ ప్రాఫిట్స్ ఇస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ టుమారోస్ మార్కెట్. బాయ్ బాయ్.